జిల్లా కలెక్టరో పెద్ద ఆఫీసర్లో ఎవరన్నా ఏదన్నా పని చెప్పిరంటే ఎవరైనా టక్కున చేస్తారు. వాళ్ళ పెద్దరికానికి గౌరవం ఇచ్చి పని చేస్తారు. కానీ వాళ్ళు చేసిన పనికి తగ్గట్టు ప్రతిఫలం సుతం ఇయ్యాలి. లేకుంటే ఇగో గిసుంటి పరిస్థితి ఎదురవుతుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే గీ ముచ్చట చూడాలి. ఇగో ఈడ గూకున్నోళ్ళంతా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల యాల తీర్ల పనిచేసినోళ్ళు, హోటళ్లకేంచి బువ్వ సరఫరా చేసినోళ్ళు, వీడియోగ్రాఫర్లు, ఆటోమొబైల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇట్లా అన్ని తీర్ల పనులు చేసిరట. గాని ఇప్పటికి సుతం ఇంకా ఆ బిల్లులు ఇత్తలేరని చెప్పి ఇయాల ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట ఇట్లా ధర్నాకు దిగిండ్రు. మరి అలా బాధేందో గీ అన్న చెప్తున్నాడు. ఇనుండ్రి. అసెంబ్లీ మరియు పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్లకు భోజన వసతి మరియు వీడియోగ్రాఫర్స్, వెహికల్స్, పెట్రోల్, డీజిల్, జిరాక్స్ సెంటర్లు, ఫ్లెక్స్ ప్రింటింగు అందరం మేము 4 డబ్బులు మిగులుతాయని మేము అందరూ ఇచ్చాము. మాకు ఇప్పటికీ ఇంకా అందరికి కలిసి మినిమము 98 లక్షల దాకా బకాయి ఉన్నాయి. ఇప్పటి వరకు రూపాయి డబ్బులు చెల్లించడం లేదు. ఎలాగైనా మాకు ఈ డబ్బులు ఇప్పించగలరు. అన్ని డిస్టిక్లకు పేమెంట్లు అయిపోయాయి. కానీ ఆసిఫాబాద్ కొమురం భీం డిస్టిక్కు మాత్రం పేమెంట్స్ రాలే అంటున్నారు. ఎప్పుడు కలెక్టర్ గారు కలిసిన వస్తాయి అక్కడికి వెళ్ళి రిలీజ్ అయితే డబ్బులు ఇచ్చేస్తామని అంటున్నారు. ఎప్పుడు కలిసినా కూడా రేపు వస్తాయి మాపస్తాయి అని చెప్తున్నారు. ఎలాంటి సమాధానం లేదు. అప్పట్లో ఎలక్షన్ కమిషనర్ గారు వచ్చినప్పుడు కూడా మేము అందరం విన్నవించుకున్నాము. సార్ మా డబ్బులు ఇప్పియండి, మేము అప్పుల బాధలో ఉన్నాము, కూరుకుపోయాము అందరం అని లెటర్ ఇచ్చాము. ఆయన కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా 15 రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కలెక్టర్ గారు కూడా మాట ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మా డబ్బులు ఎలాంటిది ఇవ్వడం లేదు. చిన్న చిన్న పనులు చేస్తే రాజకత్తలేవు, రకానికత్తలేవు. ఈ ఎలక్షన్ పనులు చేస్తేనన్నా ఒకటే పరి 4 రూపాయలు కండ్లకు కనబడతాయి కావచ్చని అనుకుంటే 15 నెలలు గడిచినా ఇప్పటికి సుతం మాకింకా పైసలు ఇయ్యకుండా సతాయిస్తున్నారని బాధపడుతున్నారా వాళ్ళు. ఈ ఎలక్షన్ పనులు చేసి అప్పుల పాలైనం. ఇప్పటికైనా మాకు బిల్లులు మంజూరు చేయకుంటే వడ్డీల భారం ఇంకా పెరుగుతుందని అంటున్నారు. ఇక ఇదివరకు స్వయంగా ఎలక్షన్ కమిషనర్ సార్కు సుతం కలిసిరట. మీ పైసలు మీకు ఇస్తామని చెప్పిండట. గాని ఇన్ని రోజులు గడిచినా ఇంకా ఏం సప్పుడు లేదట. ఇగటు కలెక్టర్ సారు మాత్రం ఇప్పుడచ్చే అప్పుడచ్చే అని కాలమెల్ల తీస్తున్నాడట. గాని వాళ్ళ పైసలు మాత్రం వాళ్ళకి ఇత్తలేరట. అందుకే ఇయాల ఇట్లా ధర్నాకు దిగిండ్రు. మరిగా ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే సారు జరా ఆ నిధులు ఎక్కడ ఆగిపోయినాయో విచారణ చేసి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పియుండ్రి. ఎన్నికలు ఈ ఒక్కపారికే అయిపోవు కదా. మీరిట్లా చేస్తే మల్లోపరి ఎన్నికలు జరిగినప్పుడు పనిచేయనీకి ఎవరన్నా ముంగట్కత్తారా? కాబట్టి అయినా ఆలస్యం అయింది. గాని ఇప్పటికైనా లేట్ చేయకుండా వాళ్ళ బిల్లులు వాళ్ళకి ఇప్పియుండ్రి అని అంటున్నారు కలెక్టరేట్ దిక్కచ్చిన జనాలు.